అనంతపురంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కాజా హుసేన్ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేస్తుండగా స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించారు. ఈ క్రమంలో కాజా హుసేన్ ను బయటికి లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. అంతేకాదు అతడికి గుండు కొట్టించి రుద్రంపేటలో ఊరేగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా దాటవేశారని బాధిత కుటుంబం తెలిపింది. కాజా హుసేన్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని, కేసును తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనంతపురంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కాజా హుసేన్ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేస్తుండగా స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించారు. ఈ క్రమంలో కాజా హుసేన్ ను బయటికి లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. అంతేకాదు అతడికి గుండు కొట్టించి రుద్రంపేటలో ఊరేగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా దాటవేశారని బాధిత కుటుంబం తెలిపింది. కాజా హుసేన్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని, కేసును తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైట్. అనంతపురంలో అమానుష్య ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఏదైతే అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని రుద్రంపేటకు చెందిన కాజా హుసేన్ అనే అతను 6 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేసిన ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే నిన్నటి రోజు రాత్రి సమయంలో కాజా హుసేన్ పక్కన ఉన్న ఇంట్లోకి వెళ్లి 6 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు, స్థానికులు చూసి వెంటనే కాజా హుసేన్ ను ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకొని వచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం కూడా ఇటువంటి వ్యక్తికి సరైన బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో అక్కడే స్థానికంగా గుండు కొట్టించి స్థానిక రుద్రంపేటకి సంబంధించిన రహదారులపైన కూడా ఊరేగించారు. అనంతరం ఇతని పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా బాధిత కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయకుండా పంచాయతీ చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయకుండా అయితే ఏదైతే కాజా హుసేన్ అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారని చెప్పేసి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాజా హుసేన్ పైన కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది కాజా హుసేన్ వైసీపీ నేత అంటూ కొన్ని సోషల్ మీడియాలో కూడా ఫోటోలు, వైసీపీ నేతలతో దిగిన ఫోటోలు వైరల్ కావడంతోనూ, అలాగే రాజకీయ ఒత్తిడి కూడా ఉందన్న నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. శశిరేఖ, అప్డేట్స్ రవితేజ.